వాస్తవానికి ప్రతి వారం నేను మీ మెసేజ్లు కారు డ్రైవింగ్ చేస్తూ వింటూ ఉంటాను. అయితే ఈ రోజు నేను మాట్లాడటానికి నేను చాలా పెద్దల కన్నే లోపడు చేరాను దేవుని వాక్యాన్ని మీకు బోధించటానికని. సో దేవుడు మీ మధ్యలో ఇలా నిలిచి దేవుని మాటల్ని పంచుకోవటానికి నాకు ఆయన భాగ్యాన్ని అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. మనందరం కలిసి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 6 వచనాలను చదువుకుందామండి. నేను చదువుతాను, మీరు దయతో గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలను నేను చదువుతున్నాను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మా దయగలిగిన ఆయన, మా ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియమైన సహోదరుల మధ్యలో మీ దివ్యమైనటువంటి మాటల్ని పంచుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీరు మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి ఆనందకరమైనటువంటి విషయాలను, సరిచేసుకోవలసిన విషయాలను, సందేహపడుతున్నటువంటి విషయాలను నివృత్తి చేసుకోవటానికి మీరు కృప చూపమని, నాకంటే పెద్దవారు ఈ గ్రూపులో ఉండగా నాకు తెలియనివి, మీరు చెప్పాలనుకున్నవి వారి ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని, మా అందరికి ఎంతో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు చెరసాలలో నుండి రాశాడని, ఆ పత్రికలతో పాటు మరికొన్ని పత్రికలు ఆయన రాశాడనేటటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని నేను పెద్దగా ప్రస్తావించకుండా ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. మొదటి 6 వచనంలో మనల్ని ఎవరైనా మీరు ఎవరు అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే, ఇఫ్ సమ్వన్ ఆస్క్డ్ హూ ఆర్ యూ, what would be the first thing you say? Your job, your family, your role, or something else? మనము మన జీవితాల్లో నువ్వు ఎవరివి అని ఎవరైనా మనల్ని అడిగితే మనం రకరకాల సమాధానాలు చెబుతాం. ఒకవేళ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో మీరెవరు అని మనల్ని ఎవరైనా అడిగితే, అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ ఏంటి అని దేవుని వాక్యం చెబుతుందంటే, మొదటి
అధ్యాయము మొదటి వచనములో మన ఐడెంటిటీ, అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే మనము సెయింట్స్, మనము పరిశుద్ధులమంట. పాలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని ఆయన పిలుస్తున్నటువంటి పదం ఏమిటంటే, పాల్ కాల్స్ ఎవ్రీ బిలీవర్ సెయింట్స్. ప్రతి విశ్వాసిని పౌలు గారు పరిశుద్ధులు అని పిలవటం మనము గమనిస్తాం. ఒకసారి 3వ వచనములో, ఆ తర్వాత 4వ వచనంలో, 5వ వచనంలో, 6వ వచనంలో ఏమేమి విషయాలు ఉన్నాయో మనము గమనిద్దాము. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. నేను ఎవరిని క్రీస్తులో, ఆయన నాకేం చేశాడు, నాకు ఆయన వలన ఏమి ఒరిగింది అనే ప్రశ్నలు మొదటి 6 వచనాల్లో గనక మనం వేసుకుంటే, మొదటి వచనంలో ఉన్న మాట ఏమిటంటే మనము పరిశుద్ధులము అని రాయబడి ఉంది. 3, 4, 5 వచనాల్లో ఏమేమి ఉన్నాయో మనము వెతికి మనకు కనిపించిన విషయాలను మనం చెప్దాం. చెప్పగలరా? 3వ వచనంలో మనము ఏమై ఉన్నామో, ఆయన మనకి ఏమిచ్చాడో ఏమైనా చెప్పగలరా? అన్న 3వ వచనంలో God has blessed us in heavenly realms with every spiritual blessing in Christ. వెరీ గుడ్ బ్రదర్, వండర్ఫుల్ ఆన్సర్. క్రీస్తులో ఉన్న ప్రతి ఆత్మీయ ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా వాట్ డస్ ఇట్ మీన్? హలో రజని అన్నా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. రైట్, మీరు అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్నకి అన్నా 3వ వచనంలో ఉన్న ఆన్సర్ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, అన్నా మనం అందరం కూడా దేవుని కుమారులం అయి ఉన్నాం. దేవుని కుమారులమై ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఆయన తండ్రి యొక్క దేవుడు అన్నప్పుడు మనం అందరం కూడా ఆయనకి కుమారులం అన్నా అనేది కనిపిస్తా ఉంది. వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్ అన్న. మన జయకుమార్ అన్న, మన సహోదరుడు నరసింహ 2 మాటలు చెప్పారు. అక్కడ తండ్రియగు అనే మాట ఉంది. దానిని బట్టి ఆయన మనకు తండ్రి అని జయకుమార్ అన్న గారు చెప్పారు. నరసింహ బ్రదర్ ఏం చెప్తున్నాడంటే, 3వ వచనంలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు అని ఉంది అని చెబుతున్నాడు. ఈ 2 కాక ఇంకేమైనా ఉన్నాయంటారా? వసంతరావు, మై డియర్ ఫ్రెండ్ జెర్మియా, పెంచలియ, అవర్ డియర్ సత్యారావు అన్న, కోటయ్య అన్న. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు చూస్తున్నామండి. ప్రశ్న ఏంటంటే, 3వ వచనంలో మనకి మన దేవుడు ఏమై ఉన్నాడు, ఏం చేశాడు అనే ప్రశ్నతో మనం మొదలు పెడితే, జయకుమార్ అన్న చెప్పాడు, బాబు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడయ్యా అన్నాడు. నరసింహ బ్రదర్ అన్నాడు, ఆయన మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు అని చెబుతున్నాడు. ఇవి కాక ఇంకా ఏమైనా 3వ వచనంలో మనకు కనబడతాయా? ఓకే రజని అన్నయ్య చెప్పండి అన్నయ్య. అదే నరసింహ చెప్పిన దాన్ని కొనసాగింపు అంటే ఆశీర్వాదాల్లో మొదటిగా
దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అన్నా రెండవదిగా ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు. అన్న జయకుమార్ అన్న కూడా ఆ మాట చెప్పారు. అన్నా ఆ తర్వాత ఉచితంగా ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. అన్నా సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఐఎమ్ 3వ వచనం వరకే అడుగుతున్నాను అన్న నేను. ఓహో, 3 వరకేనా? 3వ వచనం. మొదటి వచనంలో ఏముందో నేను చెప్పాను. అన్నా ఆయన పరిశుద్ధులుగా మనల్ని పిలుస్తున్నాడు అని చెప్పాను. అవును. 3వ వచనంలో ఏముందో అడిగాను, మీరు చెప్పారు. వండర్ఫుల్. నెక్స్ట్ అలా. 4లోకి వస్తే ఉంది. నేను ఇప్పుడు అన్న మూడో వచనంలో నేను ఒకటి యాడ్ చేయాలనుకున్నాను. చెప్పండి. కనికరము ఆదరణయు చూపే దేవుడు మనకున్నాడని. వెరీ అదే గుడ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 కూడా ఉంది. సేమ్ ఇదే వచనంలో కూడా మన కనికరము ఆదరణ చూపించే దేవుడు అని ఉందన్న. వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాట్ డస్ ఇట్ మీన్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ బ్లెస్డ్ us విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడా, అనుగ్రహించాడా? దాని అర్థం ఏంటి? అన్న ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక చదివితే చాలా సందర్భాల్లో కూడా ఒక మాట రిపీట్ అవుతూ ఉంటది. ఏంటి అని అంటే ఇన్ క్రైస్ట్ అని, అంటే క్రీస్తు నందు అనే మాట. సో అదే మాట ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం, యేసు క్రీస్తు నందు అని చెప్తా ఉన్నాడు. యాక్చువల్లీ మనం దేనికి అర్హులము అని అంటే గనక శాపానికి అర్హులము, శిక్షకి అర్హులము. కానీ ఇక్కడ ఇన్ క్రైస్ట్ మనం వీఆర్ బ్లెస్డ్, ఆల్రెడీ బ్లెస్డ్. మీరు ఇందాక అడుగుతున్నారు కదా, సో మనకు ఆల్రెడీ హెవెన్లీ ప్లేసెస్ లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడని, అనుగ్రహించేసానని చెప్తున్నాడు. ఇట్స్ పాస్ట్ టెన్స్. సో వన్స్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రభువుని, మన స్థితి అనేది మారిపోయింది. వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్లీ థింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆల్రెడీ గివెన్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్న. హెవెన్లీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలంటే ఏంటి అంటున్నాను నేను. ఆయన కృప మనకుంది, ఆయన కనికరం మనకుంది, ఆయన పిల్లలం మనం అయ్యాము. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను. ఏంటి పరలోకంలో ఒక విశ్వాసికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు? పరలోకం వెళ్లకుండానే భూమి మీద ఉన్నటువంటి విశ్వాసికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏమిటి? ఆశీర్వాదాలు రజనీ బ్రదర్. బ్రదర్ ప్లీజ్ క్యారీ ఆన్. సో అంటే ఇవి హెవెన్లీ బ్లెస్సింగ్స్ కాబట్టి ఈ పర్మనెంట్ ఇవి. అవేంటంటే వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ దట్ సాల్వేషన్. అది పరసంబంధమైంది, నాట్ కార్నల్ బ్లెస్సింగ్స్ ఆర్ టెంపరర్, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ పర్మనెంట్. సో అవి మనం ఫ్రీగా, హెవెన్లీ బ్లెస్సింగ్స్ విల్ గెట్ ఫ్రీలీ, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ వీ హ్యావ్ టు పే. నెక్స్ట్ ఇది సాల్వేషన్, వన్ ఆఫ్ ద హెవెన్లీ బ్లెస్సింగ్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ జర్మయా. నేను దీని గురించి ఆలోచన చేస్తున్నాను. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట నాకు కనబడింది. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 3:26. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతానండి. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఈ రోజుల్లో కరిస్మాటిక్ యుగంలో, కల్ట్ యుగంలో క్రైస్తవ్యము ఒక తప్పుడు కాడిని ప్రజల చేత మోయిస్తున్నటువంటి దినాల్లో ఆశీర్వాదం అనేటటువంటి మాటకు, అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనే మాటకు సరైన
అర్థం ఏమొస్తుందా అని నేను ఆలోచన చేసినప్పుడు, మనము దుష్టత్వంలో నుండి రక్షణలోనికి ప్రవేశించటమే ఒక విశ్వాసి జీవితంలో గొప్ప ఆశీర్వాదం అని 3:26లో నాకు కనపడింది. అదే మన సహోదరుడు జెర్మియా కూడా చెప్పడం జరిగింది. ఆశీర్వాదం అనేది క్రొత్త నిబంధనలో పరలోకానికి సంబంధించినటువంటి సందర్భాన్ని మాట్లాడేటప్పుడు మాత్రమే ఆశీర్వాదం అనేటటువంటి మాటను చాలా సార్లు, ఒక 4-5 సార్లు మాత్రమే నూతన నిబంధనలో ఉంటది, అక్కడ మాత్రమే వాడటం జరిగింది. కానీ మిగతా వాటిని దేవుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు లేఖనాల్లో, న్యూ టెస్టిమెంట్ లో కృప అనే పదాన్ని ఉపయోగించాడు. దేవుని కృప వలన మనకు ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఆరోగ్యాలు కానీ, ఆహారం కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ, వస్తువులు కానీ, ఇవన్నీ దేవుని కృప వల్ల వస్తున్నాయి. ఆశీర్వాదం అనేటటువంటి మాట క్రొత్త నిబంధనలో కేవలము పరలోక సంబంధమైనటువంటి సందర్భానికి మాత్రమే అనే విషయాన్ని నేను నా బైబిల్ స్టడీలో చెప్పాలనుకుంటున్నాను. 4వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, 4వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఏముందో చెప్పగలరా? 4వ వచనంలో, 4వ వచనాన్ని గనక మనం గమనిస్తే, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 4, 5, 6 కలిసి ఉన్నాయి. ఎట్లనగా, తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ 4, 5, 6 వచనాలలో ఉన్నటువంటి మొదటి మాటను ఇంగ్లీష్ బైబిల్లో గనక మనం చూస్తే ఏముంటది, లేదా తెలుగు బైబిల్ చూస్తే మీకేముంటది? మీరేమైనా చెప్పగలరా? అందులో నుండి 4వ వచనం లేదా 5వ వచనం లేదా 6వ వచనాన్ని ఉటకాయిస్తూ మీరేమైనా మాట్లాడగలరా? దేనికైనా సంబంధించిన క్వశ్చన్ కి సంబంధించిందా, లేకుంటే జనరల్ గా చెప్పొచ్చు? మీ ఇష్టం అండి, ఏమైనా చెప్పొచ్చు. ఆ వచనాల్లో మీరు ఏం గ్రహించారు? దేవుడు నాకేం చేశాడు, నన్ను ఆయన ఎలా చూస్తున్నాడు అన్న ప్రశ్నలు మీరు వేసుకొని అందులో నుండి ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే చెప్పొచ్చు. జెర్మియా అన్న, తెలుగు బైబిల్లో ఆ, 6వ వచనం చివరిలో రాయబడిన మాట మనలను ఏర్పరచుకొనెను అనే మాట ఆ, ఇంగ్లీష్ బైబిల్లో 4వ వచనం మొదట్లో ఉంటది. అవును, కరెక్ట్. అందుకే నేను ఇంగ్లీష్ బైబిల్లో అని మెన్షన్ చేశాను. ఎగ్జాక్ట్లీ రైట్. సో మనల్ని హీ చోజెస్ అనేటువంటి మాట తెలుగులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనల్ని వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్ బ్రదర్. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి. నేను అందుకే ఏమన్నానంటే 4, 5, 6లో మీకేం కనపడతాయి చెప్పండి, మనము వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకుందాం అని చెప్తున్నాను. ఇందాక ఓబ్లేస్ అన్న మొదలు పెడితే నేను ఆగమన్నాను, ఇప్పుడు అన్న మాట్లాడచ్చు. యాక్చువల్గా ఇప్పుడు దీని ప్రకారము 4, 5, 6కు వెళ్ళిపోయింది. దాంట్లో అదే మొట్టమొదటిగా ఇందాక అన్నట్టు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వండర్ఫుల్ అన్న, సూపర్. అది 4వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో గనక చూస్తే, గాడ్ చూసెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్.
ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్న మాట ఉంటది. ఈ మాటకి అర్థం ఏంటండి? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? జగత్తుకి పునాది వేయబడక మునిపే రజనీకాంత్ అనేవాడు దేవుని ఏర్పాటులో ఉన్నాడు అన్న మాటని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే రజనీకాంత్ పుట్టక ముందే, అసలు తల్లి గర్భంలో ఒక బీజం అనేది పడక ముందే, అసలు ఎగ్జిస్టెన్స్ లేనప్పుడే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట. సో అట్లా అనుకోవచ్చు రజనీ. వండర్ఫుల్ అన్న. అదేనన్న, ఎట్లా దాన్ని మనం ఎలా, చాలా సార్లు నేను ఎందుకు ఈ బైబిల్ స్టడీని ఈ రోజు ఇలా తీసుకోవాల్సి వచ్చిందంటే, మనకు చాలా నిరాశ ఉంది. నేను ఎవరిని, నాకు ఉద్యోగం లేదు, నాకు సరైన డబ్బు లేదు, సరైన కుటుంబం లేదు, లేకపోతే సరైన ఇల్లు లేదు, నా పిల్లలు సరిగా సెటిల్ కాలేదు, లేకపోతే నా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఆ రోజుల్లో చక్కగా చదువుకొని ఉండుంటే ఈ పాటికి నేను మిగతా వాళ్ళలాగా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి ఉండేవాడిని. రకరకాలైనటువంటి పియర్ ప్రెజర్స్ లో మనుషులు ఉన్నారండి. మనము క్రీస్తులో ఎవరమో మనకు అర్థమైతే మనము వీటన్నిటి నుండి ఉపశమనం పొందుతాము. నేను పొందాను, మనందరం పొందాలనేది ప్రభు కోరిక. అందుకని నేను అడుగుతున్నాను, నేను భూమి పునాదులు వేయబడక మునిపే దేవుని ఏర్పాటులో ఉన్నాను అంటే దాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? మా అమ్మ లేదు, వాళ్ళమ్మ లేదు, వాళ్ళమ్మ లేదు, అబ్రాము లేడు, ఆదాము లేడు, భూమే లేదు, కానీ నన్ను దేవుడు రికగ్నైజ్ చేస్తున్నాడు, లేదా నన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడు అనే మాటని ఒక సాధారణమైన విశ్వాసిగా నేను ఎలా అర్థం చేసుకోవాలి? హలో రజనీ, ఒక మాట చెప్పొచ్చా? అన్న ప్లీజ్ అన్న, గో హెడ్ అన్న, మీరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. మామూలుగా అన్న ఒక మనిషికి జ్ఞానం ఉంటది. అన్న ఆ జ్ఞానంలో కూడా ఫ్యూచర్ నాలెడ్జ్, భవిష్యత్ జ్ఞానం ఉంటది, భవిష్యత్ జ్ఞానం. అన్న అది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ మెంటల్ క్యాలిబర్ని బట్టి, మెంటల్ కెపాసిటీని బట్టి ఉంటది. అన్న కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పుట్టక ముందే స్కూల్లో ఫీజు కట్టి ఉంటారు. అన్న కొంతమంది పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టక ముందే ఎల్ఐసిలో కొంత ఫండ్ పెట్టుంటారు, సేవింగ్ అన్న చేసి ఉంటారు. అన్న అది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, పిల్లల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధను బట్టి ఉంటది. అన్న ఈ పరలోక తండ్రి, పరమ తండ్రి అయినటువంటి మన దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంత దూరంగా ఉందంటే అన్న అసలు మనిషి ఊహకి అందకుండా ఉంది. అన్న పిండం ఏర్పడక ముందే, అసలు పెళ్లి అవ్వక ముందే, భూమి మీద మనిషి పుట్టక ముందే, జగత్తు పునాది వేయక ముందే అన్న నేను భూమిని తయారు చేస్తాను, భూమిలో మానవుని తయారు చేస్తాను, ఈ మానవులు భూమి అంతా స్ప్రెడ్ అవుతారు, స్ప్రెడ్ అయిన వాళ్ళలో ఫలాని చైనాలో ఉన్నటువంటి నరసింహ ఉంటాడు, స్ప్రెడ్ అయిన వాళ్ళలో ఫలాని మన్నేటికోటలో ఉండేటువంటి పాస్టర్ ఉంటాడు, స్ప్రెడ్ అయిన వాళ్ళలో ఫలాని కుండేపులో ఉండేటువంటి రజనీకాంత్ ఉంటాడు, అతన్ని ఫలాని రోజులు నేను నా వైపు నేను ఆకర్షించాలి, ఇతను నన్ను నమ్ముకుంటాడు, డెఫినెట్ గా నమ్ముకుంటాడు కాబట్టి పరలోక రాజ్యంలో ఇతను సీటు కేటాయించాలి అనేటువంటి ఆ ఫోర్ నాలెడ్జ్ అది అన్న మానవ ఊహకి అందనటువంటి విషయం. అన్న అది అది మనం దేవుణ్ణి స్తుతించి అసలు ఆశ్చర్యపోయేటువంటి ప్రైజింగ్ పాయింట్ ఇన్ అవర్ టర్నింగ్ స్పిరిచువల్ లైఫ్. అన్న ఎగ్జాక్ట్లీ అన్న. నేను ఏదైతే ఇంకా మాట్లాడినా ప్లీజ్. అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అన్న. నా ఐడెంటిటీ ఏంటంటే, నాకున్నటువంటి గర్వం ఏంటంటే, హోప్ ఏంటంటే, నాకున్నటువంటి ఒక బలం ఏంటంటే, ఎంతో జ్ఞానం కలిగిన గొప్పవాడైన దేవుడి కనుదృష్టిలో, దేవుని ఏర్పాటులో నా ఊహలకు అందని విధముగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని నేను నొక్కి చెప్పటానికే ఈ ప్రశ్న అడిగానన్న. మీరు వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు, చాలా థ్యాంక్స్ అన్న మీకు. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారండి? ఇక్కడ
వదిలేవి అన్న అక్కడ చెప్పండి. తన తన అంటే ఏర్పాటు చేసుకోవడమే కాకుండా అన్న అతను అంటే దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అన్న అంటే ఏ మాత్రం ఎన్నిక లేనటువంటి ఏ మాత్రం యోగ్యత లేనటువంటి వ్యక్తుల్ని తన కుమారులుగా చేసుకొని వారి అన్న ద్వారా తన కృప మహిమకు కీర్తి కలగాలని అన్న 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 ఆ, తన కృపా మహిమ కీర్తి కలగాలని ఏర్పాటు చేసుకోవటంలో ప్రధానమైన ఉద్దేశం. అన్న అంటే ఆ ఏంజల్స్ను ఉపయోగించుకొని చేయొచ్చు అట్లాగా. కానీ చేయొచ్చు. కానీ ఒక అంటే ఆ, ఒక అంటే ఫ్యూచర్లో గురించి ఆలోచిస్తే దేవుడు ముందే ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఒక మట్టి నుంచి చేయబడినటువంటి వ్యక్తి బంగారం కాదు, హీఈస్ నాట్ మేడ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ సంథింగ్ వాల్యుబుల్ థింగ్స్ డైమండ్. ఒక మట్టి నుంచి తయారు చేయబడిన వ్యక్తిని అంతగా ఒక ప్రణాళికతో ఏర్పాటు చేసుకోవటము, తన ద్వారా తనకి మహిమ రావాలని కోరుకోవటం అనేది అది గొప్ప థాట్ అన్నమాట. వండర్ఫుల్ బ్రదర్. సరే, నేను చెప్పాలనుకున్న 2 విషయాలు చెప్పేస్తాను నా టైం లోపల. తర్వాత ఓబులేస్ అన్న గాని, జయకుమార్ అన్న గాని, మిగతా పెద్దవాళ్ళు ఎవరైనా ముందుకు తీసుకెళ్తారు. నేను చెప్పాలనుకున్న 3వ విషయం ఏంటంటే, 4వ విషయం ఏంటంటే 5వ వచనంలో హీ అడాప్టెడ్ అస్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్. ఆయన మనలను తన పిల్లలుగా అడాప్ట్ చేసుకున్నాడంట. అసలు ఆ మాట చూడండి, 4-5లో కలిసి ఉంటాయి. కానీ ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దంగాయ సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటానికి. నా ఐడెంటిటీ దేవుని కొడుకుని నేను. అఫ్ కోర్స్ నాకు నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, నేను తక్కువ కులంలో పుట్టుండొచ్చు, నా ఎడ్యుకేషన్ చాలా చిన్నదై ఉండొచ్చు, నా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉండొచ్చు, నేను అసలు పెద్దగా సెటిల్ కాలేదు, నాకేం తెలియదు అసలుకి. కానీ క్రీస్తులో నా ఐడెంటిటీ ఏంటంటే ఆయన తన కొడుకుగా నన్ను చేసుకున్నాడు. ఆయన నన్ను తన కొడుకుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఉచితముగా. ఊరికే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన ఐశ్వర్యవంతుడు అని రాయబడి ఉంటది. ఫిలిప్పీ 4:19లో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యవంతుడు, నేను ఐశ్వర్యవంతుడైన దేవునికి కొడుకుగా కుమార్తెగా ఉండటానికి ఆయన నన్ను తన కుమారుని ద్వారా స్వీకరించాడని రాస్తుందండి. సో ఈ మాటల్ని మనము గమనిస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతా ఉంది. 6వ వచనంలో గనక మనం గమనిస్తే హీ యాక్సెప్టెడ్ ఇన్ ద బిల్లవ్డ్. ఆయన మనల్ని అంగీకరించాడు క్రీస్తునందు అనే మాటలు. ఈ 6 వచనాల్లో నేను 6 విషయాలను మన దృష్టికి తీసుకొచ్చానండి. 1వ వచనంలో మనము సెయింట్స్ అని, 2వ వచనంలో మనము బ్లెస్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని, 4వ వచనంలో సూజన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అని, 5వ వచనంలో ఆయన మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు తన పిల్లలుగా అని, 6వ వచనంలో ఆయన తన ప్రియునిగా నన్ను అంగీకరించాడని చూసుకున్నాం. ఇప్పుడు ఈ 6 విషయాల్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తులో నా ఐడెంటిటీ ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తులో నా ఐడెంటిటీ ఏంటంటే నేను ఒకప్పుడు పనికి మాలిన వాడిని. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో గనక మనం వెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలో
6, 7, 8, 9, 10 వచనాలను గనక మనం చూస్తే, నేను ఒకప్పుడు బలహీనుణ్ణి, 7వ వచనంలో భక్తిహీనుణ్ణి, 8వ వచనంలో పాపిని, 10వ వచనంలో నేను శత్రువుని. ఇది నా పూర్వ పరిస్థితి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ 3వ వచనంలో నా బ్రతుకును గనక నేను చూస్తే, నేను చచ్చిన వాణ్ణి. 3వ వచనంలో 2వ వచనంలో చేస్తే నేను అవిధేయుణ్ణి. 3 వచనాల్లో గనక చూస్తే నా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించటానికి నా మనసును శరీరాన్ని నేను చెరుపుకున్నవాడిని. 4వ వచనంలో గనక చూస్తే ఎఫెసీ 1:2-4 అండి, దైవ ఉగ్రతకు పాత్రుణ్ణి నేను, దేవుని ఉగ్రతకు పాత్రుణ్ణి. అలాంటి నన్ను ఆయన పరిశుద్ధుణ్ణి చేశాడు. అలాంటి నాకు ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అలాంటి వ్యక్తినైనా నాకు ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి నన్ను ఆయన కుమారుడిగా నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. అలాంటి నన్ను ఆయన తన ప్రియమైన వ్యక్తిగా నన్ను అంగీకరించాడు. ఇవన్నీ కూడా నాకు ఉచితంగా అనుగ్రహించాడు. నా ఐడెంటిటీ యేసుక్రీస్తు ప్రభువు వారిలో నా ఐడెంటిటీ ఏంటంటే, నేనెవరినంటే నేను పరిశుద్ధుణ్ణి. నేనెవరినంటే భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిని. నిజంగా బ్రదర్స్, నేను కొన్ని 100 సార్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివాను. ఈ మధ్య కాలంలో నా క్వైట్ టైంలో ఈ విషయాల్ని నేను చూశాను. నాకు ఎంత ఆనందం వేసిందంటే, నా ఐడెంటిటీ యేసు ప్రభువులో చాలా గొప్పది, చాలా గొప్పది. బియాండ్ మై నాలెడ్జ్, బియాండ్ మై స్ట్రెంగ్త్. నా ఊహకి, నా శక్తికి, నా తాహతకి మించి నా దేవుడు నాకు ఇన్ని చేయగలిగాడు, ఇన్ని చేశాడు, ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంతగా నన్ను ఆయన హక్కును చేర్చుకున్నాడు. నేను ఇంకా ఈ లోకంలో చదువు లేదనో, డబ్బు లేదనో, ఉద్యోగం లేదనో, పిల్లలు సెటిల్ కాలేదనో, లేకపోతే అది కాలేదనో, ఇది కావాలనో, కాలేదనో నేను చింతించాల్సిన అవసరం లేదు. నేను నా ప్రభు దృష్టిలో చాలా ఉన్నత స్థితిలో, స్థాయిలో ఉన్నాను అన్న భావాన్ని ఈ మొదటి 6 వచనాలు నాకు కలుగు చేశాయి. ఒకవేళ మీకు కూడా అలాంటి ఆలోచన కలుగు చేశాయేమో నాకు తెలీదు. మీరు ఆలోచన చేసి మీ ఒపీనియన్స్ ని చెప్పండి. ఈ 6 వచనాల మీద మీ ఒపీనియన్స్ ని మీరు చెప్పండి. నేను ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటాను. ఒకవేళ నేను బయటికి వెళ్ళే పని అయితే ఓబులేస్ అన్నగారు కానీ, జయకుమార్ అన్నగారు కానీ దీన్ని కొనసాగిస్తారు. అనా మీ ఇద్దరు కొంచెం నాకు సహాయం చేయండి. నాకు 6 గంటలకి ఉలోపల్లో సర్వీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను వెళ్ళాలి. మీలో ఎవరైనా ఏమైనా ఈ 6 వచనాలకి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, మేము ఆలోచన చేసిన కోణంలో మీరు యాడ్ చేయొచ్చు అన్నోళ్ళు కంక్లూడ్ చేస్తారు. ప్లీజ్ మాట్లాడండి మీరు. నేనేదైనా మిస్ అయినా కానీ మీరు యాడ్ చేయొచ్చు, లేదా మనం మాట్లాడుకున్న మాటలు మిమ్మల్ని ఎలా ఆదరించాయో, ఎంకరేజ్ చేశాయో అన్న, కొన్ని విషయాలు మీరు మాట్లాడుతూ ఉంటే దేవుడు నాకు గమనం తెచ్చిన విషయాలు షేర్ చేస్తాను. ఒకటేంటంటే అంటే మనం దేవుని యొక్క జ్ఞానం ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎంత ఎంత దగ్గరగా ఉదాహరణలు మనం తీసుకెళ్ళినప్పుడు కూడాను
హౌ హీ ప్రిడెస్టైన్డ్ అస్, అంటే మనల్ని ఎట్లా ఆయన క్రీస్తు ప్రభువులో ముందుకు చేయనటువంటిది. ఉదాహరణకి ఒక పెద్ద నది ఉందనుకోండి, లేదంటే ఒక కాలువ ఉందనుకోండి. దాని మీద వాళ్ళు కొంతమంది ఇంజనీర్లు వాళ్ళ బృందం కలిసి ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. సో బిఫోర్ ద కన్స్ట్రక్షన్ అసలు అది ఎట్లా వస్తుంది అనేటువంటిది సామాన్యమైనటువంటి మనకు అసలు ఏం అర్థం కాదు. సో కానీ బిఫోర్ ద బ్రిడ్జ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్, ఇంజనీర్లకి దే హ్యావ్ ఫుల్ మ్యాప్ అన్నమాట. వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది అనమాట. సో మేబీ దిస్ ఎగ్జాంపుల్ కెన్ లిటిల్ బిట్ కొద్దిగా మనకి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన లిమిటెడ్ జ్ఞానంతో వీ కెన్ ట్రై అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ ఫుల్లీ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ హిజ్ నాలెడ్జ్ అనేటువంటిది. ఆయన యొక్క సార్వభౌమాధికారత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఈ విషయంలో అన్నోళ్ళు ఇంకా ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అన్న రజనీ అన్న ఎగ్జిట్ అయ్యారు. జయకుమార్ అన్న, ఓబులస్ అన్న, 6 గంటల వరకు ఉంటానన్నాడు. అన్న 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 అదే ఆల్మోస్ట్ ఆరైపోతుంది కదా, 5 minutes బిఫోర్ వెళ్తా అన్నాడు. అయితే ఓబ్లేస్ అన్న దీన్ని టేకప్ చేస్తే మంచిది అనుకుంటున్నాను నేను. అదే అన్న, అంటే తమ్ముడు అన్నట్టు అన్న ఇప్పుడు నరసింహ షేర్ చేసుకున్నాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా దాదాపు 12 మంది ఉన్నాము. మరి క్లుప్తంగా త్వరగా ఈ మొదటి 6 వచనాల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తే దాన్ని మనం సమాప్తి చేసుకుందాం అన్న. మిగతా వాళ్ళు కూడా నేను ఒక పాయింట్, ఇక్కడ కుమారులుగా స్వీకరించుటకై అనేది ఇంగ్లీష్ లో అడాప్షన్ అని రాసి ఉన్నారు. సో అసలు యాక్చువల్లీ మనం దేవుని బిడ్డలమే. ఆదాము హవ్వల్ని క్రియేట్ చేసిన దేవుడు, ఆదాము నుంచే మనం వచ్చాము. ఖచ్చితంగా మనం దేవుని కుమారులమే. కానీ పాపం చేయటం వలన, మనిషి యొక్క ఫాల్ వలన, అంటే సిన్లో పడిపోవటం వల్ల మనం దేవుని పిల్లలు అనేటటువంటి దేవుని యొక్క ఇమేజ్ని పాడు చేసుకొని సాతాను యొక్క బిడ్డలుగా, వాడికి సంబంధించినటువంటి మనుషులుగా మార్చబడ్డాం. అయితే దేవుడు అడాప్షన్ అంటే ఖచ్చితంగా హీ హ్యాస్ టు గివ్ సంథింగ్ అండ్ దెన్ టేక్ అస్, అంటే ఏదో ఒకటి ఇచ్చి అడాప్ట్ చేసుకోవాలి. సో అలా చేయటానికి ఆయన సొంత కుమారుడు, తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క సర్వాన్ని ఇచ్చేసి మనల్ని ఆయన కోసం అడాప్ట్ చేసుకున్నాడు. దట్ వాజ్ రియల్లీ ఎంకరేజింగ్ మీ. సో దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఆయన ప్రేమ కానీ, ఆయన కృప కానీ, ఆయన మన పట్ల చూపిన జాలి కానీ ఎంత గొప్పదనేది ఈ అడాప్షన్ ద్వారా నాకు చాలా బాగా అనిపించింది అన్నది ఒక పాయింట్. ఎస్ అన్న. ఓకే, ఇంకా అన్న నేను ఒకటి చెప్తాను. అనిల్, గుడ్ థాట్. సో అనిల్ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్గా కొంచెం ఈ అడాప్షన్లో సహజంగా ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి అన్ని టెస్టులు చేపిస్తారు. ఎట్లా ఉన్నారు, వీళ్ళకి ఆరోగ్యం బాగుందా, సో అంటే మన ఫిజికల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, లేకుంటే ఇంకా ఏదైనా బ్యాక్గ్రౌండ్ చెకింగే కాకుండా వాళ్ళ హెల్త్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా మొత్తం చెక్ చేపిస్తారు. సో అటు చేయించిన తర్వాత దెన్ ఇక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అన్నిటిని తర్వాత వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అంటే దేవుడు మనం ఎట్లా ఉన్నా కూడా, అంటే మనం లోపలంతా కూడా అంటే మరణ పరిస్థితి, మనం చనిపోయాం ఆల్రెడీ. వర్ డెడ్ విత్ అవర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్ అంటాడు. సో మనం చనిపోయిన వ్యక్తుల్ని, బ్రతికున్న వాళ్ళని కాదు, ఆల్రెడీ స్పిరిచువల్లీ డెడ్ అటువంటి వ్యక్తుల్ని దేవుడు అడాప్ట్ చేసుకోవటం అనేది ఎక్కడ కూడా జరగదు. చనిపోయిన బాడీని ఎవరు అడాప్ట్ చేసుకోరు. సో దేవుడు మనల్ని ఆ విధంగా అడాప్ట్ చేసుకున్నాడంటే ఎటువంటి టెస్టులు లేకుండా,
ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెకింగ్స్ ఏం లేకుండా మనం ఉన్నది ఉన్నట్టుగా ఆయన మనల్ని అంగీకరించి అడాప్ట్ చేసుకున్నాడు అనేది ఒక తలంపన. ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి తన పిల్లలకి ఎవరైనా కూడా మనమైతే మన సొంత పిల్లలకి మనం ఇచ్చే చాలాసార్లు ఏం చేస్తామంటే, నీకు అది ఇస్తాను, మంచి చదువు, ఇది ఇస్తాను అని చెప్తాం. కానీ దేవుడు అంటే మనం ఇచ్చేది మన పిల్లలకి అంత ఈ ఇహలోక సంబంధమైన కార్నల్ థింగ్సే ఇస్తాం. సో స్పిరిచువల్ థింగ్స్ అనేది ఎక్కువ తొందరగా మనకి అంటే అంతగా అంటే మన క్రిస్టియన్ ఫ్యామిలీస్ అయినా కూడా అంతగా వాళ్ళ గురించి ప్రేర్ చేస్తూ ఉంటాం, కానీ మన చేతుల్లో ఏముండదు అంత ఎక్కువ. కానీ ప్రభువారు శ్రేష్టమైనవి మనకు అనుగ్రహించాడు. అంటే దానికి ఏమి మనం పే చేయకుండా శ్రేష్టమైనవి. ఆయనకి ఏంటి శ్రేష్టమని అంటే, అక్కడ 3వ వచనం అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటాడు. ఇవి మనం ఇచ్చిన కార్నల్ థింగ్స్ కెన్ ఎనీబడి స్టీల్, బట్ దీస్ హెవెన్లీ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ నో బడీ కెన్ స్టీల్ ఫ్రమ్ అస్. సో అటువంటి శ్రేష్టమైన దేవుడు ఇవ్వటం అంటే అది ఎంతగా ఆ తండ్రి ఆ పిల్లల విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అదన్న జస్ట్ ఈ 2 థాట్స్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు అన్న ఈ ఈ ఈ ఈ మాటలను బేస్ చేసుకొని ఒక మిస్కన్సెప్షన్ కూడా క్రిస్టియన్డంలో ఉంది. మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఈ దేవుడే మనల్ని ముందే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, అంటే రక్షణ బంధువుల పరిస్థితి అంటే వాళ్ళ గురించి ఆయన ప్లాన్ అది. అంటే ఇంకా హిందూ ఫిలాసఫీలోకి వెళ్తే అది వాళ్ళ కర్మ, లేదంటే వాళ్ళ యొక్క జాతకం అనేటువంటివి కూడా ఉన్నాయి. సో అది పూర్తిగా మిస్కన్సెప్షన్ అనేటువంటిది మనం ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఫ్రీ విల్ కూడా ఉంది. గాడ్ ఈజ్ సావరెన్, హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ ఫ్యూచర్. అట్ ద సేమ్ టైమ్ హీ హాస్ గివెన్ ఫ్రీ విల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ సావరెన్ ప్లాన్లో ఆయన చూడగలడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం అనేటువంటిది. అంతేగాని ఆయన ముందే మొత్తం మన కోసం అంతా స్కెచ్ గీసేసి ప్రోగ్రామ్ చేసేసి రోబోట్ లాగా కంప్యూటర్లో పెట్టి పంపించినటువంటి పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ఇక్కడ రావడానికి వీల్లేదనేటువంటి నా అభిప్రాయం అన్న. అన్న ఒక్క విషయం అన్న, నరసింహ తమ్ముడు చెప్పిన దానికి కొనసాగింపుగా చెప్పనన్నా. చెప్పండి అన్న, చెప్పండి. నరసింహ తమ్ముడు చెప్పిన దానికి కొనసాగింపుగా, అంటే దేవుడు ముందే ఏర్పాటు చేసుకున్నాడు కదా. దీని విషయంలో మరి అందరినీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా, కొంతమందినే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎటు మిస్ అవ్వరు కదా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా కొంత రాంగ్ మోటివ్స్ మనలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. నరసింహ చెప్పిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా ఒక మ్యారేజ్ జరుగుతా ఉంది ఒక టౌన్ లో, పైన బయట రోడ్డు మీద బ్యానర్ పెట్టారంట, పెద్ద ఫ్లెక్సీ, ఆల్ ఆర్ వెల్కమ్ అని, ఆల్ ఆర్ వెల్కమ్ అని పెట్టారంట. తీరా లోపలికి మాత్రం ఒక 1000 మంది మాత్రమే వచ్చారంట. టౌన్ లో ఉన్నటువంటి 10,000 మందిలో 1000 మంది మాత్రమే లోపలికి వచ్చారు, ఆల్ ఆర్ వెల్కమ్ అని పెట్టారు. ఆ 1000 మందికి సరిపడా భోజన పదార్థాలు అన్నీ ఉన్నాయి సఫిషియెంట్ గా. తీరా లోపల మళ్ళీ ఇంకొక బ్యానర్ ఏం పెట్టారంటే, ఓన్లీ ఫర్ ద చూజన్ ఫ్రెండ్స్ అని పెట్టారంట. ఈ విందు ఓన్లీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకే అని పెట్టారంట. అలాగే దేవుడు వెల్కమ్ బ్యానర్ ప్రపంచానికి అంతా ఇచ్చాడు. దానికి రెస్పాండ్ అయ్యి దేవునికి విధేయులైన వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత పరలోక రాజ్యంలోకి, దేవుని కింగ్డమ్ లోకి, ఫోల్డ్ లోకి, లోపల దేవుడు ఏం బ్యానర్ పెట్టాడంటే, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, యు ఆర్ ద చూజన్ పీపుల్ అని పెట్టాడు. సో ఈ విషయంలో మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు నరసింహ అన్నట్టు, దాన్ని మనం వీ హ్యావ్ టు యూజ్ దిస్ అనేది నా అభిప్రాయం అన్న. ఓకే అన్నా, నేను ఒక మాట చెప్పొచ్చు అన్నా? చెప్పండి. యాక్చువల్గా ఇది జయకుమార్ అని చెప్పింది 110% కరెక్ట్. అయితే నేను ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడతాను. ఎవరి యొద్దకు సువార్త వచ్చిందో, ఎవరు దానిని విని ఆలోచించి హృదయంలో నమ్మకం ఉంచి నోటితో ఒప్పుకున్నారో వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారు. సువార్త
చాలా మంది దగ్గరకు వచ్చింది, వాళ్ళు తిరస్కరించారు. వారు ఎయిర్పోర్ట్ లో లేరు. తిరస్కరించిన వాడు ఎయిర్పోర్ట్ లో లేడు, అంగీకరించిన వాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు. చాలా తెలివిగా ఒక మాట చెప్పాలంటే, ఇది మనం కదిలిస్తే ఇది తేనె తొట్టి మీద రాయేసినట్టే. ఈసారి ఎప్పుడన్నా ఒక బైబిల్ స్టడీలో దాని మీద మనం మాట్లాడదాము. విషయం డీవియేట్ అయిపోద్ది ఇటు ఇటు వెళ్తే. అలా కాకుండా మనము మన ఐడెంటిటీ ఏంటి అనే దాని మీద, మనము క్రీస్తులో ఎవరమి, ఆయన నాకేం చేశాడు, నన్ను ఎలా చూస్తున్నాడు, నన్ను ఎప్పటి నుండి చూస్తున్నాడు, మురికితో నిండిన నా బ్రతుకుని ఆయన ఎలా హక్కును చేర్చుకున్నాడు అనే విషయాల మీద మనం ఆలోచించేద్దాం. ఓకే. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు కూడా సమయం పెంచులయ్య మాట్లాడండి బ్రదర్. అన్న నా ప్రైజ్లు అన్న ఇంటా ఉండండి చాలా వండర్ఫుల్ అన్న. దేవుడు మీ ద్వారా ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా నేనేమై ఉన్నాను అది క్లారిటీగా దేవుడు నాకు తెలియజేసినాడు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఆయన గొప్పతనము ఈ పౌలు రాసిన మరి పత్రికల్లో వన్ ఆఫ్ ద హైలైటెడ్ ఈ ఏపీసీలకు రాసిన పత్రిక. దాంట్లో ఇంత బాగా మరి తన పిల్లల గురించి వివరిస్తున్నాడంటే అసలు ఒక్కొక్క వచనము ఒక్కొక్క సంవత్సరం కూడా ధ్యానించగలిగిన మరి టైం పడుతుంది. దాన్ని అంత తక్కువ టైంలో మీరు 6 వచనాలను కంప్లీట్ చేసినారంటే అది దేవుడు మీకు ఇచ్చిన మహాకృపే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి నేను అబ్జర్వ్ చేసింది ఏంటన్నా 3 వచనాల నుంచి 6 వచనాల్లో ఆయన ఉన్నతమైన స్థితి అయింది. ఆయన ప్రభువుగా ఉంటాడు, ఆయన పరలోకమందు ఉంటాడు, ఆయన దయా సంకల్పం కలిగి ఉంటాడు, కృపామయుడిగా ఉంటాడు, మహిమకి కీర్తికి అర్హుడు. మరి ఇలాంటి వ్యక్తి మరి 2వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రకారంగా చచ్చిపోయిన నా కోసము మరి రావడం అనేది, ప్లస్ నా కొరకు ప్లాన్లు కలిగి ఉండడం అనేది ఈ 4వ వచనం నుంచి 6వ వచనంలో అసలు వండర్ఫుల్ గా చూపించడం జరిగిందన్న. అది ఈరోజు నేను ఏమై ఉన్నాను అనేది దేవుడు నాకు స్పష్టంగా తెలియజేసినాడు. సో అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ కానీ చూసినట్లయితే 6వ వచనంలో పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలండి నేను. అసలు ఆ వచనాన్ని అనుకుంటేనే భయం వేస్తుంది. అలాంటి వరుసలో దేవుడు మరి మనం నిలబెట్టినాడంటే అసలు అది చాలా వండర్ఫుల్ అన్న. సో దేవుడు మరి నన్ను నా స్థితిని జ్ఞాపకం చేసుకొని నన్ను ఆయన ఒక ఎన్నిక కలిగిన వ్యక్తిగా చేసుకున్నాడంటే అది నాకు ఆశ్చర్యకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు బ్రదర్స్ చిన్ని కృష్ణ, రఘు, కోటయ్య, యూబు, మీ నలుగురు కూడా త్వరగా షేర్ చేస్తే క్లోజ్ చేస్తాం. సరే ఓబిలేస్ అన్న గారు, నాకు ఆరాధన టైం అవుతుంది, నేను బయటికి వెళ్తున్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు. చిన్ని కృష్ణ, ప్రజలే అన్నా. ప్రజలు అర్థం షేర్ చేసుకుంటున్నా. ఓకే. నాకైతే ఈ మాట బాగా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈరోజు జగత్ పునాది వేయబడక మునిపే మిమ్మల్ని నిర్మించుకున్న మాట నాకు చాలా ఇదన్నా. ఎందుకంటే చాలాసార్లు మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి ఆలోచిస్తుంటారు. జయకుమార్ అన్నట్టు పుట్టబోయే పిల్లలకు ముందుగానే
పాలసీలు ఏర్పాటు చేయటం ఇవన్నీ ప్రీచర్ ప్లాన్ ముందుగా చేస్తారు కదా. ఇది మనిషి యొక్క మిడిమిడి జ్ఞానం కదా. మనిషి జ్ఞానం అట్లా ఉన్నప్పుడు దేవుడు మన కోసము సంపూర్ణమైన జ్ఞానవంతుడు. ఆయన దగ్గర నుంచి మరి ఏది మనము ఆలోచించినా చాలా కష్టం ఆయన యొక్క జ్ఞానం మనం తెలుసుకోవాలంటే. అలాంటి జ్ఞానవంతుడు ఇర్మీయాతో ఒక మాట అంటాడు కదా, తల్లి గర్భములో నువ్వు రూపించుకుంటే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను కదా. ఎందుకన్నా అంటే దేవుని ప్రణాళికలో ఎవరో ఆయన బిడ్డలుగా ఉంటారో ఆయన ప్రణాళికలో మనందరం కూడా అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క బిడ్డ గురించి ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ ఒక మాట ఉంది కదా, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు 10 మంది కదా. అలాంటి సమూహంలో మనం ఉన్నామని చెప్పి నేను చాలా గర్విస్తున్నాను. దేవుడు ఇంత గొప్ప ప్రణాళికలో మన విషయము అంత అంత గొప్ప దేవుడు మన కోసం దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడంటే ఎపిసి 2వ అధ్యాయంలో చెప్తారు కదా, మన చనిపోయిన మన కోసం ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు మన కోసం వచ్చాడంటే ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు అనే విషయం నాకు చాలా మనసుకి తట్టిందన్న. ఇంకో మాట కూడా ఉంటాడు కదా, ఎహెజ్కి గ్రంథం అనుకుంటా, నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడు కదా. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతారని నాకు ఆ ఉద్దేశం ఉన్నది. ఆయన ఉద్దేశంలో మనం ఉన్నామని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయం నన్ను బాగా దేవుడు నాతో మాట్లాడారన్న. ఓకే తమ్ముడు, రైట్. ఇంకా బ్రదర్ రఘు. బ్రదర్ గ్రూప్ లో ఉన్నట్టు ఉంది కానీ మరేమో. కోటయ్య, కోటయ్య అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా. ఈరోజు బైబిల్ స్టడీ నిజంగా చక్కగా ఉంది. దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు. నేను ఏమై ఉన్నాననే దాన్ని నాకు మరోసారి దేవుడు గుర్తు చేసి నాతో చక్కగా మాట్లాడినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. నిజంగా పరలోక సంబంధమైనటువంటి ఈ విషయాల మీద చాలా సార్లు నేను తక్కువగా ఊహించుకొని బాధపడేటువంటి పరిస్థితులు దేవుడు ఈరోజు నాతో చక్కగా మాట్లాడాడు. దాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తా ఉన్నాను దేవుడిని. రియల్లీ ఐ బ్లెస్డ్ టుడే బైబిల్ స్టడీ. థ్యాంక్ యూ. ఓకే. యోగు. అన్నా, యాక్చువల్లీ నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను అన్న. అప్పటికి మెసేజ్ కూడా అయిపోయినట్టుంది. పూర్తిగా వినలేదా తమ్ముడా? అసలు వినలేదు. నేను జస్ట్ ఇప్పుడు డిస్కషన్ అప్పుడు వచ్చి జాయిన్ అయ్యాను. ఓకే. ఎఫెసీ పత్రిక మొదటి 6 వచనాలు ధ్యానం చేయడం జరిగింది. మరి 6 విషయాలు రజనీకాంత్ తన ధ్యానం ద్వారా బయటికి తీసుకొని వచ్చాడు. మొదటి వచనంలో మనము మరి దేవుడు సెయింట్స్ గా, పరిశుద్ధులుగా మనల్ని ఆయన చేశాడు అని చెప్పని, తర్వాత 2వ వచనం ప్రకారము మరి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని, తర్వాత మరి 4వ వచనంలో జగత్తు పునాది వేయబడుకు మునిపై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, 5వ వచనంలో మనల్ని ఆయన మరి కుమారులుగా ఆయన స్వీకరించాడని, దత్తపుత్రులను చేసుకున్నాడు అన్న విషయాన్ని 6వ వచనంలో మరి
తన ప్రియులుగా మనల్ని ఆయన అంగీకరించాడు అన్న విషయాన్ని తీసుకుని వచ్చాడు. అయితే అదే సమయంలో మరి గ్రూప్ లో ఉన్న మీరందరూ కూడా ఈ వాక్య భాగంలో మరి దేవుడు మీకు ఇచ్చిన తలంపుల్ని చక్కగా షేర్ చేశారు. చాలా మంచిది. నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే నిజంగా ఇటువంటి ప్రతి బైబిల్ స్టడీలో కూడా మామూలుగా తీసుకునే వాళ్ళు చక్కగా సిద్ధపడి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లేకుంటే ఆ ఇంపార్టెంట్ విషయాలు చెప్పిన తర్వాత అందరూ కూడా ఇలాగ షేర్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తా ఉంది. కరెక్ట్ అన్న, కరెక్ట్. చేస్తాను, యాడ్ చేయొచ్చు. అదే 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 అంటే చిన్న ప్యాసేజ్ అయినా కావచ్చు. మనం ఏదో పెద్ద పెద్ద తీసుకుని తమ్ముడు తీసుకున్న 6 వచనాల్లో ఎంతో అద్భుతమైన విషయాలు. నిజంగా ఈ దినాన మనందరం కూడా ఈ సమాజంలో, ఈ సొసైటీలో మనకు వాటిని చూసుకుంటున్నప్పుడు మన స్థితి ఏందో మనం చాలా సార్లు మనల్ని మనం కించపరుచుకుంటున్న పరిస్థితుల్లో ఉంటా ఉంది. అయితే చూడండి, మరి ఈ పత్రికలో ఈ 6 వచనాల్లోనే అద్భుతమైన అసలు మన స్థానం ఏంటి, నేనెవరు, మన ఐడెంటిటీ ఏంటి అన్న విషయాలు నిజంగా మనం చూసినప్పుడు ఎంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాము. గ్రూప్ లో మరి ప్రస్తుతానికి ఉన్న మనందరం కూడా అంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ హోప్ తో మరి మిగిలిన జీవితాన్ని ప్రభు కోసం జీవించడానికి మనల్ని మనం ఈ దినాన్ని ఒక తీర్మానం చేస్తాం. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, దీన్ని బట్టి తీర్మానం చేసుకుని ముందున్న దినాల్లో ఇక మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా క్రీస్తు ప్రభువులో మన ఐడెంటిటీ, మనకున్న స్థానం ఏంటి దేవుడు స్పష్టంగా ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేశాడు కనుక మనము ఏదైనా ఒక మాట, నేను గర్విస్తున్నాను. ఎస్, వాస్తవానికి దేవుని చేత ఎంపిక చేయబడ్డ మనం. దేవుడు ఇంత గొప్ప స్థానాన్ని మనకి ఇచ్చినందుకు మరి ఈ మాటలు మనం గుర్తుంచుకొని ఆ రీతిగా ఈ అంత్య దినాల్లో ప్రభు కోసమే మనం జీవించాలి. మనందరి తరఫున ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సమయంలో మరి జయకుమార్ అన్న కూడా కొన్ని మాటలు యాడ్ చేసిన తర్వాత చివరిగా మరి మనం ముగించుకుందాం. అన్న సమప్ చేయండి, సమప్ చేసేయండి. ఓకే ఓకే, సో మంచిది. దేవునికి స్తోత్రం. మరొకసారి ఆ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ భాగాల్ని చదువుతున్నాను నేను మళ్ళీ, ఎందుకంటే దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా మనకు కొత్తదిగా ఉంటుంది, ఆ తలంపులు వేరుగా ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక.
మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. ఎట్లనగా తన ప్రియుని నందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషము ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. కనుక మరి ఇట్టి దయా సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుని బిడ్డలంగా నిజంగా ఆ ఏర్పాటులో మనం ఉన్నందుకు ఎంతగానో దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉంటా ఉన్నాం. మనం ఎంతో దేవునికి రుణపడి ఉన్నాం. కాబట్టి దేవుడు మన యందు చూపిన కృప కోసం దీనులమై ఆయనకు స్తుతి వందనాలు చెల్లిద్దాం. దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కనుక మరి ఎవరైనా ఒక్కరు ప్రేరేపింపన్నవారు వీటిని బట్టి ప్రభువును స్తుతించాలని కోరుతా ఉన్నాను. గ్రూప్ లో ఉన్న 11 మందిలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడినవారు ఈ మాటలను బట్టి దేవుని స్తుతించాలని మనం చేస్తాం. కృపగల దేవ, నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. నన్ను మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని తలంపులు మేము కలిగి ఉండటానికి మీరు ఇష్టపడ్డారు. అందుని బట్టి వందనాలు. అవును ప్రభా, మేము ఎవరి దృష్టిలో లేని వారము, ఎవరు కూడా మా ఎడల అంతగా ప్రేమ చూపించరు, అంతగా మా ఎడల ప్రణాళికలు కలిగి ఉండరు. సో మీరు ప్రభా, మేము ఎన్నిక లేని వారంగా, పాపం చేత అపరాధం చేత చచ్చిన వారంగా ఉన్నప్పుడు, దూరస్తులుగా ఉన్నప్పుడు, అవివేకులుగా మీకు పాపం చేస్తూ కేవలము నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నప్పుడు మీరు జ్ఞాపం చేసుకొని నాయన మమ్మల్ని సమీపించి మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప విడుదల విమోచనను బట్టి వందనాలు. మీ కుమారులుగా చేసుకున్నారు. శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహించారు. ప్రభావ్, మేము ఏమి ఖర్చు చేయకుండా ఉచితంగా ఆ కృపను మాకు అనుగ్రహించి ఆ కృపలో రక్షణను మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. మా కొరకు ఎవరు మరణించలేదు, మరణించేవారు లేరు. అయితే ప్రభా, మీరు మా కొరకై శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, మా కొరకు మీరు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ యొక్క ప్రతి విధమైనటువంటి ప్రణాళికలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని కుమారులుగా అంగీకరించారు ప్రభా. లోకస్తులు కుమారులుగా చేసుకోవటం అంటే ఎన్నో కట్టుబాట్లు ప్రభా. మేము ఎట్లా ఉన్నామో అట్లాగే మీరు మమ్మల్ని అంగీకరించారు. బాగైరా తీసుకుంటానని చెప్పలేదు. మేము ఏమాత్రం కూడా మంచితనం లేనప్పుడే మీరు మమ్మల్ని స్వీకరించారు ప్రభా. అందుని బట్టి వందనాలు. దోషంతో ఉన్న వారిని నిర్దోషులుగా చేశారు ప్రభా. మీ కృపను బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. జయంగల ప్రభా, ఏమిచ్చి మిమ్మల్ని సంతోషపరచగలుగుతాం, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతాం, ఏమిచ్చిన రుణస్తులను గుర్తెరిగి ఈ యొక్క స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.